తెలుగుదేశం పార్టీ మొత్తం అంతా కూడా హుషారుగా ఉంది, అధ్యక్షుడితో సహా. ఓకే రైట్. నారాయణమూర్తి గారు, తెలుగుదేశం పార్టీ మీరేమో సంబరాలు చేసుకుంటున్నామని సిద్ధపడుతుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ ఆనందంలో మునిగి తేలుతున్నది. వాళ్ళు ముహూర్తం ఖరారు చేయలేదు, మీరైతే 9 ముహూర్తం చేసుకున్నారు, మీరు అడావడి చేస్తున్నారు. కానీ అడావడి చేయాల్సిన అవసరం లేదు, గెలిచే వాళ్ళకి మాకు ఎలా చేయాలో మాకు తెలుసు అని చెప్తున్నారు. విశాఖపట్నంలో హోటల్స్ అన్నీ ఫుల్ అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్పు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరికైనా హోటల్స్ కావాలంటే వర్మగానే బుక్ చేస్తారట. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వర్మ గారికి పాపం చాలా ఆయన చూస్తే నాకు జాలేస్తుంది, బాధ కూడా వేస్తుంది. పాపం టికెట్ లేదు, ఆయన వలస పక్షికి టికెట్ తీసుకొచ్చాడు, పాపం ఆయన సాయం చేశాడు. మరి వర్మ గారిని ఏ విధంగా చూడాలి? ప్రజలను గాలి కుదిలేసి, ఆయన నెగ్గించిన ప్రజలను గాలి కుదిలేసి ఎక్కడో వలస పక్షి వస్తే ఆయన మళ్ళీ రేపు పొద్దున్న ఓడినా నెగ్గినా అక్కడ కనపడ్డు, ప్రజలు ఏమవ్వాలి? సో అందరూ చెప్పేది ఏంటంటే, నేను చాలా చెప్పాను, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండే మనిషిని సార్ నేను. రావచ్చు, ఒక పార్టీ అధ్యక్షుడు నిర్ణయం మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నిర్ణయానికి తూచా తప్పకుండా కట్టుబడి వ్యక్తి వర్మ. టికెట్ ఆశ ఇంకోటి ఆశ లేదు. మా పార్టీ ఎలా నిర్ణయిస్తే అలా క్రమశిక్షణగా నేను పనిచేసే వ్యక్తిని. ఏ అవకాశం లేనప్పుడు, ఏ దారి లేనప్పుడు ఏదో చెప్తారులే. కానీ నేనేమంటానంటే, ఇప్పుడు దాని మీరు అలా చెప్పడంలో కూడా తప్పట్లా. కాబట్టి మీకు ఆప్షన్ లేదు, మరొక ఆప్షన్ లేదు. ఓకే, మీ ఆప్షన్ లేదంటే మీకులా మేము పార్టీలు మారం కదా, మీకులా మేము పార్టీలు మారం. మరి మారిన వాళ్ళు ఎలా మారారు అవన్నీ వదిలే. కానీ మీరు ఒకటి చెప్పేసినంత మాత్రం అది పార్టీకి అన్వయిస్తే అది కాదు. ఎందుకంటే పార్టీలో అలా జరగలేదు. కాబట్టి నేనేమన్నానంటే, ఇవాళ పిఠాపురంతో సహితం అన్ని స్థానాలని మేము గెలుచుకోబోతా ఉన్నాము. ఆనందంతో ఉన్నారు మా కార్యకర్తలు కానీ లీడర్లు కానీ. ఆనందంతో ఉన్నవాడు ఎప్పుడైనా సంబరం చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. ఆనందంలో లేని వాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు ఓడిపోతున్నాం తెలిసిన తర్వాత వాళ్ళు అలా విచారంగానే ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనం కూడా చూసా, ఎక్కడ కూడా స్టేట్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదంటే ఇంకొకరు కానివ్వండి, ఎవరు మాట్లాడే పరిస్థితి కనపట్ల. బీజేపీ వాళ్ళు కానీ మేము నెగ్గుతాము అనేటటువంటి ధీమా వాళ్ళలో లేదు. ఓడిపోతున్నాం అన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు కూడా ఇంటర్నల్ గా వాళ్ళ రిపోర్ట్లు ఉన్నాయి. ఉండడం వల్ల వాళ్ళు దిగాలుగా ఉన్నారు. ఎట్లాగో ఓడిపోతున్నాం అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారండి, ఏమీ లేదు. మరి ఇప్పటి వరకు వరం గారు ఏం చెప్పారు? ఆనందంగా ఉన్నారు, వాళ్ళంతా ఉత్సాహంగా ఉన్నారు, సంబరాలు చేసుకుంటా ఉన్నారంటే అదే చెప్పారు కదా. నేను అదే చెప్పాను, చాలా హుషారుగా ఉన్నారని చెప్పాము, మేము హుషారుగా ఉన్నారని చెప్పాము. మీ జగన్మోహన్ రెడ్డి లేని నవ్వు అత్తమాటు ఆర్టిఫిషియల్ నవ్వు నవ్వరు కదా. ఆనందంగా ఉన్నా అంటే మీరు ఆనందంగా లేదు, ఎక్కడ కనపట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత వస్తాయని కానీ నెగ్గుతామని కానీ ఒక్కరు చెప్పలేకపోతున్నారు. మీరు ప్రకటనలో చెప్తున్నారు హోటల్స్ బుక్ అయిపోయినాయి, ట్రైన్లు బుక్ అయిపోయినాయి, ఫ్లైట్లు బుక్ అయిపోయినాయి అని. అసలు ఎక్కి కూడా ఎవడున్నాడు, హోటల్కి వెళ్ళి కూడా ఎవడున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? 157 వస్తాయని మా నాయకుడు చెప్పాడు. చంద్రబాబు గారు చెప్పారా? ఎందుకు చెప్పలేకపోయారు? తన మీద తనకు నమ్మకం లేదు. లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నమ్మకం మీరు చెప్తారు, మీరు పోటీనే చేయలేదు. మీరు చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్యే. నేను కాదంట్లా, ప్రస్తుతం ఎమ్మెల్యే కాదు, మాజీ ఎమ్మెల్యే కాదంట్లా. నేను ఒకటే, నేను పోటీ చేసినట్టే మాట్లాడాలి. నేనేమంటున్నానంటే, ఇవాళ మా నాయకుడు చెప్పాడు, మీ నాయకుడు చెప్పలేకపోయాడంట. ఇన్ని సీట్లు గెలిచి చెప్పుకోవడం అంటున్నారు వాళ్ళు. కాదు నారాయణమూర్తి గారు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, విజయం మాదే కదా. అవసరం లేదండి, ప్రజలు క్లారిటీగా ఉంటే వచ్చింది. వ్యతిరేకత ఎంత వ్యతిరేకత ఉందో నాయకులకు అర్థమైంది మీకు. అదే మీరు చెప్పినా చెప్పకపోయినా మీ ఓటమి తథ్యం. అక్కడ బ్యాలెట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 9 అని డేట్ కూడా చెప్పగలిగాం. మీరు చెప్పలేకపోయారు కదా, అంతే. దాని అర్థం ఏంటి? డేట్లు తెలిసే అంటా నేను. మీరు నెగ్గుతారన్న నమ్మకం మీకు లేదు కాబట్టి చెప్పలేకపోయారంట.
ఎందుకు చెప్పలేకపోయారు? ఓకే, వైజాగ్ పరిస్థితి ఏంటి? నారాయణమూర్తి గారు పెద్ద ఎత్తున మరి షాపింగ్ మీరు మీద- చెప్పారు కదా హోటళ్ళు ఫుల్, ట్రైన్లు ఫుల్, ఫ్లైట్లు ఫుల్ అని, మరి అన్ని ఖాళీగా ఎందుకున్నాయి? ఎక్కడ ఖాళీ లేదని బొత్సవారు చెప్పారు, సజ్జవారు చెప్పారు. అందరూ ఖాళీ ఇప్పుడు కొట్టండి, ఆన్లైన్లో కొట్టండి, నా హోటల్లో ఎన్ని రూములు ఉన్నాయా? చేయడానికి 9వ తారీఖుకి 9వ తారీఖున ఇవాళ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారు. నాయకులంతా బయలుదేరుతా ఉన్నారు. ఎవరు కాల్లో వాళ్ళు వెళ్తారు, ఎవరు సౌకర్యాల్లో వాళ్ళు చూసుకుంటారు. బ్రహ్మాండంగా వాళ్ళందరికీ కూడా సదుపాయాలు ఉన్నాయి. అదేమి మాకేమి ఇబ్బంది లేదు. మీరు చెప్పలేకపోయారు, మేము చెప్పాం కాబట్టి మాకు నమ్మకం అనేది ప్రజల్లో ఉంది. ప్రజలు కూడా అదే తీర్పు ఇవ్వబోతున్నారు. నారాయణమూర్తి గారు చెప్పలేకపోయారు ఎందుకంటే మీకు నమ్మకం లేదు కాబట్టి, మీరు ఓడిపోతున్నారు కాబట్టి. ఓకే, వినాలి. నారాయణమూర్తి గారు, ఏంటి మీ పార్టీలో ముఖ్య నేతలు ఆల్రెడీ జంపు జిల్లాలు లిస్ట్ రెడీ అయిందట, 20-25 మంది, నిజమా? నేను ఒకటే చెప్తా, ఇవాళ వీళ్ళు మైండ్ గేమ్ ఆడదాం అనేటువంటి ఇలా యాక్షన్ చేస్తా ఉన్నారు, ఏదో కుట్ర చేద్దామని చూస్తా ఉన్నారు. కానీ ఎవ్వరు భయపడడానికి ఎవరు లోపడరు, ఎవరు ప్రలోపడరు. ఎందుకు అలాంటి చిల్లరి టాక్టిక్స్ కి ఇంకా వీళ్ళు ట్రై చేద్దామని చూస్తే ఎవరు వస్తారు వీళ్ళ దగ్గరికి? అంటే గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా వీళ్ళు లాక్కుందామంటే దాని అర్థం ఏంటి? వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం లేదు, డబ్బులు ఉన్నాయని అహంకారంతో క్వశ్చనే లేదు. ఒక్కళ్ళెళ్ళరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా నెగ్గిన తర్వాత ఒక లీడర్ కూడా, ఒక ఎమ్మెల్యే కూడా వెళ్ళే ప్రసక్తి ఉండదు. మీకు నమ్మకం లేదు కాబట్టి నెగ్గిన వాళ్ళని తీసుకుందామని. అంటే పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇంకా మీరు ఏదో ఎమ్మెల్యేని కొనుక్కుందాం, ఎమ్మెల్యేని కొనుక్కొని మేము ప్రభుత్వాన్ని ఏర్పడ్డాం అనేటటువంటి ఏదైతే కుట్రలు చేస్తా ఉన్నారో, అప్రజాస్వామ్యంగా ఏదైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో వచ్చి తలుపులు బాతున్నారు. మా పార్టీ ఓడిపోతే మా పరిస్థితి గౌరవించాలి. ఓకే, మీరు ఊహల్లో బతకారు తప్పలేదు, ఊహించుకోవడంలో తప్పే ఉంది. కృష్ణాంజలి గారు, ఏంటి విశాఖ